చాలా చెప్తుంది, సొల్లు మంచిగా చెప్తుంది. సమాజం చెప్పడానికి తీపి గుర్తులు బాగుంటాయమ్మా. అనుభవించినానికి తెలుసు కష్టాలు. 52 డిగ్రీలలో పనిచేస్తే 3 సార్లు బట్టలు తడిసిపోతుండే. సమాజం మస్తు చెప్తుంది, ఎందుకంటే నువ్వు అనుభవించి చూస్తే అర్థమవుతుంది. చాలామంది అమ్మాయిలు ఎన్నో రకాలుగా అవసరం శరీరాన్ని కూడా అమ్ముకుంటారు కొందరు. వాళ్ళకి తెలుసా కడుపు మంట, ఇంటికాడ వాళ్ళ చెల్లెళ్ళకి చదువు లేకపోవటము, కన్న తల్లికి హెల్త్ బాగాలేకపోవటము, రకరకాల అంటే మనిషికి సమయం ఎట్లా వస్తుందంటే ఒక పరీక్ష. అది ఎదుటివాడికి ఏమనిపించదు, కానీ అనుభవించిన వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే తప్పు జరిగితే తప్పు లేదు, మళ్ళీ చెయ్యొద్దు. దాన్ని సరిదిద్దుకొని లాజిక్గా లౌక్యంగా ముందుకెళ్ళాలి. ఈ సమాజంలో ఎలా ముందుకెళ్ళగలుగుతాము, ఎలా బతకగలుగుతాము, అవి చిన్న చిన్న స్కిల్స్, అవి పెద్ద కాదు. ఏరా అనే బదులు ఏమండి అంటే అయిపోతుంది. రెండే కాదు, సింపుల్. ఏరా అన్న దాంట్లో ఏమండి అనే దాంట్లో రెండే తేడా. అంటే లైఫ్ కూడా అంతే, వెరీ సింపుల్గా కన్వర్ట్ చేసుకొని దాన్ని మౌల్డ్ చేసుకొని ముందుకెళ్ళటమే మన విధానం కావాలి. అంటే ఇప్పుడు మీ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఉన్నారు, పూలమ్మినా పాలమ్మినా బోరుబావులు నడిపించిన, లేకుంటే నేను కాలేజీలు నడిపించిన, ఇవన్నీ చేయడం వల్ల ఈ స్టేజ్కి వచ్చిన నేను ఎంతో కష్టపడి స్టేజ్కి వచ్చిన అంటారు. అలాగే రాకేష్ రెడ్డి గారు కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే, నేను పూలమ్మలే పాలమ్మలే ఎర్రచందనం అమ్మిన, పాలమ్మలేదు, నేను ఎర్రచందనం అమ్మిన, కార్లు నడిపారు, కలపని మీరు ఎర్రచందనం అమ్మారు, ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు. కానీ ఎప్పుడు కూడా అది కనిపించదు, చాలా సింపుల్ గా ఉంటారు. ఎక్కడ ఇలాంటి మాటలు మీరు మాట్లాడరు. ఇప్పుడు నేను బాగా గర్వంగా ఉంటాను, కానీ గర్వంగా ఉన్నోడికే గర్వంగా ఉంటాను. సామాన్య ప్రజల మీద, పేద ప్రజల మీద, అణిగిమణిగిన వాళ్ళు, అమాయకత్వంతో ఉన్న వాళ్ళు, బలహీనతలు, వాళ్ళని ఏమంటారు తిరగబడలేరు కదా మాకు. ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, రారా ఇటన్నా అడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మీద ఎందుకు నేను భలే చూపిస్తా. కొవ్వెక్కిన నా కొడుకులకు, అహంకారం ఒళ్ళు పట్టుకున్న నా కొడుకులకు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, పానానికి పానం, తుపాకీకి తుపాకీ. అంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళ ప్రవర్తన బట్టే వాళ్ళతో మీరు వాళ్ళు చేసుకునేది కానీ వాళ్ళతో మీరు మాట్లాడే విధానం కానీ ఉంటుంది. 100%. అంటే నేను అనేది కూడా మీరు కూడా అట్లనే ఉండాలా. సామాన్యుల మీద కసి తీర్చుకున్నాడు, వాళ్ళని బాధ పెట్టుడు. ఇప్పుడు ఒక మధ్య తరగతి నువ్వు ర్యాష్గా మాట్లాడడం అనుకోండి, ఏమంటాడండి, ఏడుస్తాడు లోపల. అంటే బలహీనత కావచ్చు, అతని ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళు చేతకానులు కాబట్టి వాళ్ళ మీద వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళు ఎదురుగా కూడా మాట్లాడలేడు మనకు. నేను అట్లా మాట్లాడను, నా స్థాయి కాదు, మంచి మంచి స్థాయిలో మాట్లాడతాను. కాబట్టి దాంట్లో ఒక నికాసైన పోటీ ఉంటుంది, దేనికైనా సిద్ధమే. కాబట్టి అక్కడెక్కడ మొహమాటం లేదు కూడా, దాంట్లో మొహమాటం కూడా లేదు. సార్ అలాగే మీరు చారిటీని నడిపిస్తున్నారు అంటే వన్ సైడ్ మాత్రమే చాలా వరకు మీరు చారిటీ నడిపిస్తున్నారని తెలిసినా కూడా ఎక్కువ శాతంగా చూసుకుంటే దీని మీద మీ టాపిక్ నడుస్తూ ఉంటుంది. కానీ ఎంతోమంది విద్యను దానం చేస్తారు, మీరు కొన్ని వందల మందికి, ఎంతో మందికి విదేశీ విద్యను అందించడం అంటే అది చిన్న విషయం కాదు, చాలా లక్షలతో కూడుకున్నటువంటిది. అలాంటిది మీకు విద్య విషయంలో ఇంత ఎలా మీరు సహాయం చేయాలనిపిస్తుంది? ఏం లేదండి, ఏం చేయాలా, డబ్బు కూడా సంపాదించి ఏం చేసుకోబోతుంది, ఆ పైకి ఉండవే ఛాన్స్ లేదు. అలాగే ఇరు రాష్ట్రాలకి మ్యాక్సిమంగా ట్రై చేసి చూసినాం మేము కూడా. ఏదైనా పైకి పోయేటప్పుడు కొండపోవచ్చు ఆ బ్రీఫ్ కేసులు 2-3. చాలా మందిని అడిగినాము, ఏమన్నా చాలా కొత్త రకాల వ్యాపారాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా కాదు, చాలా మందిని అడిగినాము. అంటే మనం పోయేటప్పుడు ఇట్లా పైకి పోయేటప్పుడు ఏమైనా బ్రీఫ్ కేసులు కొండవచ్చా, బంగారం కానీ ఏం లేదండి, ఊటి ఖాళీ చేతులతోనే పోవాలి, ఎట్లా పోతున్నామో కూడా తెలియదు అని చెప్పినారు. అంటే ఆ ప్రయత్నాలు కూడా చేశారు. మరి దానికి ఎందుకు, ఇక్కడిని అన్ని వదిలిపెట్టిపోవాలి ఇక్కడ. ఇప్పుడు ఒక మామూలు కుటుంబం నుంచి అష్టకష్టాలు పడి కన్నీళ్ళు, చెమట చుక్కలు, రక్తం మరిగిస్తే రాకేష్ రెడ్డి. ఇంక ఏం చేస్తాం, నాకు ఉన్నదంటే ఎంతో కొంత నాకు తృప్తి కాదు. అందరికీ చేయాలన్న హృదయం ఉండాలి కదా. చాలా మంది ఉన్నారు, చాలా మంది చేస్తారు, కానీ ఒకటి చెయ్యాలన్న అంటే ఇప్పుడు నేను చెప్తాను, సహాయం